to power up your career. Welcome to Uday Kumar Electrical Academy, a dedicated destination for mastering electrical engineering. Whether you're aiming for lessons on RRB, JE, SST, JA, or AE exams, we've got you covered. We provide comprehensions on all core electrical engineering subjects, plus essentials in aptitude, reasoning, and general science. If our videos help you gain knowledge and get closer to your dream job, we'd love to have you in our community. Follow Uday Kumar Electrical Academy today. Don't forget to like, share, and subscribe to stay updated. Let's succeed together. Hi, good evening all of you. This is Uday Kumar. ఈ రోజు క్లాస్లో మనం ఏంటంటే పవర్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్లో ఇన్వర్టర్స్ టాపిక్ను డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఇన్వర్టర్ అంటే ఏంటి? సో జనరల్గా మనకి ఇన్వర్టర్ అంటే ఏంటి అంటే ఏ డివైస్ అయితే డీసీ పవర్ని ఏసీ పవర్గా కన్వర్ట్ చేస్తుందో ఆ ఏసీ పవర్ కూడా ఎలా అంటే మనకు రిక్వైర్డ్ అంటే మనకు కావాల్సిన వోల్టేజ్ మనకు కావాల్సిన ఫ్రీక్వెన్సీకి రిలేటెడ్గా చేంజ్ చేస్తుందో దాన్నే మనం ఏమంటామంటే ఇన్వర్టర్ అంటాం. ఓకేనా? So a device which converts DC power into AC power at desired output of voltage and frequency is called inverter. So inverter ante enti ante a device which converts DC power into AC power at desired output voltage and frequency is called inverter. Okay, so first manam definition note cheskundam. So definition ఏంటి అంటే సో ఏ డివైస్ విచ్ కన్వర్ట్స్ DC పవర్ ఇంటూ AC పవర్ at desired output voltage as well as frequency. Desired output voltage and frequency is called inverter. ఓకే, సో అయితే మనకేంటంటే సో జనరల్గా ఈ యొక్క ఇన్వర్టర్స్ అనేటివి మనకు అవైలబిలిటీ ఎలా ఉంటాయంటే ఫ్యూ వాట్స్ నుంచి కిలో వాట్స్లో మనకు అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట. అంటే మనకేంటంటే ఈ యొక్క ఇన్వర్టర్స్ అనేటివి ఫ్యూ వాట్స్ అంటే తక్కువ పవర్ ఉంటుంది కదా, ఆ యొక్క పవర్ అనేది ఫ్యూ వాట్స్ నుంచి కిలో వాట్స్ వరకు అవైలబిలిటీ ఉంటుంది. అదేవిధంగా ఫ్రీక్వెన్సీకి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే నాకు 50 హెర్ట్జెస్ నుంచి కిలో హెర్ట్జెస్లో ఉంటుంది అన్నమాట ఫ్రీక్వెన్సీ. అంటే ఈ యొక్క డివైజెస్ మనం యూస్ చేస్తాం కదా, డీసీ పవర్ని ఏసీ పవర్ కన్వర్ట్ చేసుకున్నప్పుడు సో ఏసీ పవర్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. మరి ఆ ఫ్రీక్వెన్సీ అనేది మనం మామూలుగా హౌస్ హోల్డ్ అప్లై యూస్ చేసే ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి 50 హెర్ట్జెస్ ఉంటుంది. సో అలాంటిది మనం కొన్ని స్పెసిఫిక్ అప్లికేషన్స్ యూస్ చేసుకుంటాం, లైక్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ కానీ, రేడియో ఫ్రీక్వెన్సీ కానీ, ఆడియో ఫ్రీక్వెన్సీ కానీ, అదేవిధంగా కొన్ని హాస్పిటల్స్లో యూస్ చేస్తుంటారు అన్నమాట, ఈసీజీ అన్నటువంటివన్నీ. సో అక్కడ మనకి ఏంటంటే ఈ ఫ్రీక్వెన్సీ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి అక్కడ ఏంటి ఈ యొక్క ఇన్వర్టర్స్ మనం యూస్ చేసుకొని మనకు కావాల్సిన ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జెస్ వరకు యూస్ చేసుకోవచ్చు, అదేవిధంగా కిలో హెర్ట్జెస్ వరకు కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట దీన్ని. ఓకేనా? సో కాబట్టి సో ఇన్వర్టర్స్ ఆర్ మెయిన్లీ అవైలబుల్ ఫ్రమ్ ఫ్యూ వాట్స్. సో ఫ్యూ వాట్స్ అప్ టు కిలో వాట్స్లో ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో ఫ్యూ వాట్స్ కిలో వాట్స్లో ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి ఇది ఎలా ఉంటుంది అంటే నాకు 50 హెర్ట్జెస్ నుంచి కిలో హెర్ట్జెస్లో 50 హెర్ట్జెస్ నుంచి కిలో హెర్ట్జెస్లో ఉంటుంది అన్నమాట. ఓకేనా? అది అయితే ఇక్కడ మనకి ఇన్వర్టర్ ఆపరేటింగ్ ఫంక్షన్స్లో మనం కొన్ని సెమీ కండక్టర్ డివైజెస్ అనేవి యూస్ చేసుకుంటాం. అయితే మనకు కావాల్సిన ఈ యొక్క లో, మీడియం, హై ఇట్లా రేటింగ్ ఉంటాయి కదా. సో లో రేటింగ్కి, మీడియం రేటింగ్కి కొన్ని డివైజెస్ యూస్ చేసుకుంటాం, అదేవిధంగా హై రేటింగ్ కొన్ని డివైజెస్ అనేవి యూస్ చేసుకుంటుంటాం. సో జనరల్ మనకి ఏంటంటే సో మనం తీసుకునే ఈ యొక్క ఇన్వర్టర్స్లో లో, మీడియం రేటింగ్ అంటే ఈ యొక్క ఇన్వర్టర్స్ లో కానీ అదేవిధంగా మీడియం కానీ. సో ఈ యొక్క లో, మీడియం రేటింగ్స్కి ఈ లో, మీడియం రేటింగ్స్లో మనం యూస్ చేస్తే ఏవేవి యూస్ చేస్తామంటే మనం జనరల్గా సో బీజేటీ, అదేవిధంగా మాస్ఫెట్, అదేవిధంగా ఐజీబీటీ,
దాంతోపాటు ఎస్ఐ సిట్ ఎక్సెట్రా. సో ఇలాంటి వాటిని యూస్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా, బిట్ ఐజీబీటీ జీటీఓ సో ఎస్ఐటి. సో వీటిని మనం ఏం చేస్తామంటే ఇలాంటి వాటిని లో మీడియం రేటింగ్ ఇన్వర్టర్స్లో మనం ప్రిఫర్ చేస్తాం. అదే నాకు హై రేటింగ్ ఇన్వర్టర్స్ కావాలనుకోండి, ఈ యొక్క హైయర్ రేటింగ్ ఇన్వర్టర్స్లో మనం ఏమి యూస్ చేస్తామంటే ఎస్సీఆర్స్ అనే వాటిని యూస్ చేసుకుంటాం. అంటే ఏమి యూస్ చేస్తామంటే మనం థైరిస్టర్స్ అనేవి యూస్ చేసుకున్నాం అన్నమాట. థైరిస్టర్స్, ఈ యొక్క థైరిస్టర్ని మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. ఎప్పుడు మనకి ఇన్వర్టర్స్ రేటింగ్ అనేది హై రేటింగ్ ఉన్నప్పుడు ఈ థైరిస్టర్స్ అనే వాటిని ప్రిఫర్ చేస్తారు అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ఇన్వర్టర్ అంటే ఏంటి, డీసీ పవర్ని ఏసీ పవర్గా కన్వర్ట్ చేస్తుంది. అదేవిధంగా మనకు కావాల్సిన డిజైర్ అవుట్పుట్ వోల్టేజ్ని ఫ్రీక్వెన్సీని ఇస్తుంది అన్నమాట. సో అదేవిధంగా మనకి ఈ యొక్క ఇన్వర్టర్స్ అనేవి ఫ్యూ వాట్స్ నుంచి కిలో వాట్స్లో మనకు అవైలబిలిటీ ఉంటాయి. ఫ్రీక్వెన్సీ కూడా అదేవిధంగా 50 హెర్ట్జెస్ నుంచి కిలో హెర్ట్జెస్లో అవైలబిలిటీ ఉంటుంది. లో మీడియం రేటింగ్ వచ్చేసరికి బీజేటీ, మాస్ఫెట్, ఐజీబీటీ, జీటీఓ, ఎస్ఐటి ఇట్లా యూస్ చేసుకుంటాం. అదే హై రేటింగ్ ఇన్వర్టర్స్కి వచ్చేసరికి థైరిస్టర్స్ అనేవాటి మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. అయితే ఈ యొక్క ఇన్వర్టర్స్ని మెయిన్గా మనం ఎక్కడెక్కడ యూస్ చేస్తాం, మరి ఈ యొక్క ఇన్వర్టర్స్ యొక్క అప్లికేషన్స్ ఏంటి? సో వీటి యొక్క అప్లికేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినట్లయితే మనం తీసుకునే ఇన్వర్టర్స్ వాటి యొక్క అప్లికేషన్స్. సో అప్లికేషన్ చూసినాం అనుకోండి, ఇది ఎక్కడెక్కడ యూస్ చేస్తాం ఏంటి అన్నప్పుడు, సో ఫస్ట్ ప్రియారిటీ దీన్ని ఎక్కడ యూస్ చేస్తామంటే, సో వేరియబుల్ స్పీడ్ డ్రైవ్ ఏసీ ఉంటాయి కదా, అంటే ఏసీ మోటార్స్ ఉంటాయి కదా, ఆ యొక్క ఏసీ మోటార్లో ఈ యొక్క స్పీడ్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి మనం యూస్ చేసేది ఏంటంటే ఇన్వర్టర్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే వేరియబుల్ స్పీడ్ మోటార్ డ్రైవ్స్. సో వేరియబుల్ స్పీడ్ ఏసీ మోటార్ డ్రైవ్స్లో ఎక్కువగా మనం ఏమి యూస్ చేస్తామంటే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. అదేవిధంగా హై స్పీడ్ డీసీ ట్రాన్స్మిషన్ సిస్టమ్, హై వోల్టేజ్ అంటే హెచ్విడిసి ఉంటుంది కదా, హై వోల్టేజ్ డీసీ ట్రాన్స్మిషన్ సిస్టంలో కూడా మనం యూస్ చేసేది ఏంటంటే ఇన్వర్టర్ అనేది ప్రిఫర్ చేస్తారనమాట. అంటే మనం ఒక ఏరియాకి ఇంకొక ఏరియాకి ఈ యొక్క డీసీ లింక్ని కనెక్ట్ చేస్తూ ఉంటాం. సో అట్లాంటప్పుడు మనకి ఏంటంటే ఆ డీసీ ఏం చేయాలన్నప్పుడు అక్కడ మనం యూస్ చేసేది ఏంటంటే ఇన్వర్టర్స్ని ఎక్కువగా యూస్ చేస్తారన్నమాట. సో హై వోల్టేజ్ డీసీ ట్రాన్స్మిషన్ సిస్టమ్స్లో కూడా ఎక్కువగా మనం ఏం యూస్ చేస్తామంటే ఈ యొక్క ఇన్వర్టర్స్ని ఎక్కువగా యూస్ చేస్తారు. నెక్స్ట్ ఎక్కడ ప్రిఫర్ చేస్తామంటే మనము యూపీఎస్. సో అంటే మనకు ఈ యొక్క ల్యాప్టాప్స్ కానీ అదేవిధంగా కంప్యూటర్స్ కానీ ఇట్లాంటివన్నీ వర్క్ అవ్వడానికి అక్కడ మనం ఏం చేస్తామంటే ఈ యొక్క అన్ఇంటరప్టబుల్ పవర్ సప్లైస్లో మనం యూస్ చేసేది ఏంటి అంటే ఈ యొక్క ఇన్వర్టర్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. సో అన్ఇంటరప్టబుల్ పవర్ సప్లైస్లో మనం యూస్ చేసేది ఏంటి అంటే ఇన్వర్టర్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. నెక్స్ట్ దాంతోపాటుగా ఎమర్జెన్సీ పవర్ సప్లైస్. కొన్ని కేసెస్లో మనకు హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ అంటే డొమెస్టిక్ లైటింగ్ అప్లయన్సెస్ ఉన్నప్పుడు అందులో ఎమర్జెన్సీ పవర్ సప్లైస్ కోసం మనం ఏం చేస్తారంటే ఈ యొక్క ఇన్వర్టర్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారన్నమాట. కాబట్టి ఎమర్జెన్సీ పవర్ సప్లైస్ ఇన్ డొమెస్టిక్ లైటింగ్, అది కూడా డొమెస్టిక్ లైటింగ్ కేస్. సో దీంట్లో మనం ప్రిఫర్ చేసేది ఏంటి అంటే ఇన్వర్టర్స్ అన్నమాట. నెక్స్ట్ ఎక్కడ యూస్ చేస్తామంటే దీన్ని ఇండక్షన్ హీటింగ్, అదేవిధంగా మెల్టింగ్. సో ఏదైనా మనం మెటల్స్ ఉంటాయి కదా వాటిని మెల్టింగ్ చేసేదానికి యాజ్ వెల్ యాజ్ ఇండక్షన్ హీటింగ్. సో ఇండక్షన్ హీటింగ్లో మనం యూస్ చేసేది కూడా ఇదే యూస్ చేస్తాం. సో ఇండక్షన్ హీటింగ్ అండ్ మెల్టింగ్. సో దాంట్లో చేసి ఇన్వర్టర్స్ యూస్ చేసుకుంటాం. సో దాంతో పాటుగా టైమింగ్ డివైజెస్ అనేవి ఉంటాయి. ఆ యొక్క టైమింగ్ డివైజెస్లో మనం యూస్ చేసేది ఏంటంటే ఈ యొక్క ఇన్వర్టర్స్ ఎక్కువగా యూస్ చేస్తుంటారు. సో టైమింగ్ డివైజెస్ కానీ, సో అదేవిధంగా సో మనకు డ్రైవింగ్ ఉంటాయి కదా ఆటాన్ దగ్గరలో, సో బేకింగ్ కానీ అదేవిధంగా డ్రైయింగ్ కానీ, సో వీటిలో మనం యూస్ చేసేది ఏంటంటే ఇన్వర్టర్స్ యూస్ చేస్తారు. దాంతోపాటుగా ఈ యొక్క ఏసీ సప్లైస్ యూస్ చేస్తారు. కొన్ని దగ్గర లేజర్స్ అంటారు. ఆ యొక్క లేజర్స్లో ఈ యొక్క ఏసీ పవర్ సప్లైస్ రిక్వైర్మెంట్ దగ్గర కూడా ఈ యొక్క ఇన్వర్టర్స్ ఎక్కువగా ప్రిఫర్. సో ఏసీ ఇన్వర్టర్స్. దాంతో పాటుగా డైఎలక్ట్రిక్ హీటింగ్ అంటారు.
ఈ యొక్క డైఎలక్ట్రిక్ హీటింగ్ లో కూడా మనం యూస్ చేస్తుంటే ఇన్వర్టర్స్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. సో డైఎలక్ట్రిక్ హీటింగ్ యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే సో లైట్ వెయిట్, సో డీసీ టు డీసీ కన్వర్టర్స్ ఉంటాయి కదా, లైట్ వెయిట్ అనేటివి అక్కడ కూడా మనం ప్రిఫర్ చేసేది ఏంటంటే ఇన్వర్టర్స్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు అనమాట. సో ఎక్కడంటే లైట్ వెయిట్ డీసీ టు డీసీ, లైట్ వెయిట్ డీసీ టు డీసీ కన్వర్టర్స్. సో లైట్ వెయిట్ డీసీ టు డీసీ కన్వర్టర్స్ లో కూడా మనం యూస్ చేసేది ఏంటంటే ఈ యొక్క ఇన్వర్టర్స్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. సో ఇవి మనకున్న అప్లికేషన్స్. సో ఇక్కడ సో ఇక్కడ చూడండి, మనకు ఈ అప్లికేషన్స్ వేరియబుల్ స్పీడ్ ఏసీ మోటార్స్ యూస్ చేసుకుంటాం, హై వోల్టేజ్ డీసీ ట్రాన్స్మిషన్ సిస్టమ్ యూస్ చేసుకుంటాం, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లైస్ యూస్ చేసుకుంటాం, దాంతో పాటుగా ఎమర్జెన్సీ పవర్ సప్లైస్ ఇన్ డొమెస్టిక్ లైటింగ్ అప్లికేషన్ యూస్ చేసుకుంటాం. సో ఇదే కాకుండా సోలార్ పవర్ సిస్టమ్స్ అంటారు. ఈ సోలార్ పవర్ సిస్టమ్స్లో కూడా ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు దీన్ని. సో మనకు సోలార్ పవర్ సిస్టమ్స్, ఈ సోలార్ పవర్ సిస్టమ్స్లో సోలార్ ప్యానల్స్ నుంచి వచ్చే సప్లై ఏంటంటే నాకు డీసీ వస్తుంది అనమాట. మరి ఆ సోలార్ ప్యానల్స్ నుంచి వచ్చే డీసీ సప్లైని ఇన్వర్టర్స్ యూస్ చేసుకొని మనం ఏం చేస్తారంటే దాన్ని ఏసీగా మారుస్తాం అన్నమాట. సో ఇక్కడ నుంచి వచ్చే సప్లై ఏంటంటే డీసీ. సో దీన్ని ఇన్వర్టర్ అనేది ఏం చేస్తారంటే నాకు, సో ఇన్వర్టర్ అనేది కన్వర్ట్ చేస్తుంది అన్నమాట. ఎందులో కన్వర్ట్ చేస్తుంది ఇది? సో ఏసీగా కన్వర్ట్ చేస్తుంది అన్నమాట. ఓకేనా? అంటే ఇక్కడ వచ్చే డీసీని ఇన్వర్టర్ అనేది ఏం చేస్తుంది? ఏసీగా కన్వర్ట్ చేసుకుంటుంది. సో దాంట్లో మనం ప్రిఫర్ చేస్తారు. సో దాంతో పాటుగా ఇంకోటి ఏం చెప్పినామంటే మనము, సో ఇండక్షన్ హీటింగ్. సో ఇండక్షన్ హీటింగ్లో ఎక్కువ యూస్ చేసుకుంటాం, దాంతో పాటుగా మెల్టింగ్లో కూడా యూస్ చేసుకుంటాం. సో ఇండక్షన్ హీటింగ్లో యూస్ చేసుకుంటాం అండ్ మెల్టింగ్, అంటే మెటల్స్ ఉంటాయి కదా, ఆ యొక్క మెటల్స్ మెల్టింగ్ పర్పస్లో కూడా మనం యూస్ చేసేది ఏంటంటే ఇన్వర్టర్స్ని ఎక్కువ యూస్ చేసుకుంటాం. సో దాంతో పాటుగా నాకు ఏంటంటే సో టైమింగ్ డివైజెస్ అంటారు. ఆ యొక్క టైమింగ్ డివైజెస్లో కూడా యూస్ చేసేది ఏంటంటే మనము ఇన్వర్టర్స్ని ఎక్కువగా యూస్ చేసుకుంటారు. దాంతో పాటుగా మనకు ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయి. ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏదైతే ఉంటాయో ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్స్లో కూడా మనం యూస్ చేసేది ఏంటంటే సో చోపర్స్ యూస్ చేస్తారు, ఇన్వర్టర్స్ యూస్ చేసుకుంటారు. ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్స్లో సో బ్యాటరీ ఏదైతే ఉంటుందో ఈ యొక్క బ్యాటరీ అనేది జనరల్గా డీసీ సప్లై ఉంటుంది. సో దాన్ని ఈ యొక్క ఏసీగా మార్చుకుంటాం మనం. ఈ యొక్క ఏసీగా మార్చుకొని దాంట్లో ఒక మోటార్ అనేది ఆపరేషన్ పర్పస్ కోసం మనం దీన్ని యూస్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? సో ఎలక్ట్రిక్ వెహికల్స్లో డీసీ సప్లై ఉంటుంది, బ్యాటరీ నుంచి వచ్చే డీసీ, దాన్ని మనం ఏసీగా మార్చుకొని అందులో సమ్ మోటరింగ్ ఫంక్షన్ కోసం మనం ఏం చేస్తారంటే దీన్ని ప్రిఫర్ చేస్తారన్నమాట. సో దాంతో పాటుగా సమ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లో కూడా ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు దీన్ని. ఇండస్ట్రియల్ అప్లికేషన్స్, ఈ యొక్క ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లో జనరల్గా ఏ పర్పస్ కోసం ఎక్కువగా యూజ్ చేస్తామంటే మనము ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ అన్నప్పుడు ఈ యొక్క వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్స్ ఉంటాయి కదా, ఆ వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్స్కి ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు దీన్ని. వేరియబుల్ ఫ్రీక్వెన్సీ, సో వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్స్, సో దాంట్లో యూస్ చేసుకుంటాం. దాంతో పాటుగా హీటింగ్, అదేవిధంగా వెల్డింగ్ పర్పస్ కోసం యూస్ చేస్తాం. సో ఇక్కడ ఆల్రెడీ మనం పైన రాసుకున్నాం కదా ఇండక్షన్ హీటింగ్ మెల్టింగ్ అని, అట్లా అన్నమాట. వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్స్లో హీటింగ్ వెల్డింగ్ కోసం కూడా యూస్ చేసుకుంటారన్నమాట. సో దాంతో పాటు మనకి ఇంకోటి ఏంటంటే సో మనకు బేకింగ్ అనేది ఉంటాయి కదా, సో అట్లా బేకింగ్ డ్రైయింగ్ అట్లాంటివి ఉంటాయి. సో అందులో కూడా యూస్ చేసుకుంటుంటారు అన్నమాట. అంటే సో బేకింగ్ పర్పస్లో యూస్ చేసుకుంటారు, దాంతోపాటుగా డ్రైయింగ్ పర్పస్లో కూడా యూస్ చేస్తారన్నమాట. నెక్స్ట్ డైఎలక్ట్రిక్ హీటింగ్. సో డైఎలక్ట్రిక్ హీటింగ్లో కూడా మనం యూస్ చేసేది ఏంటంటే ఇన్వర్టర్స్ కూడా ప్రిఫర్ చేస్తారు. సో డైఎలక్ట్రిక్ హీటింగ్లో యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ దాంతోపాటుగా లైట్ వెయిట్ డీసీ టు డీసీ కన్వర్టర్స్లో యూస్ చేసుకుంటారు. సో ఏసీ పవర్ సప్లైస్ అనేటివి లేజర్స్ అలాంటి వాటిలో ఎక్కువగా యూస్ చేస్తారన్నమాట. సో ఏసీ పవర్ సప్లైస్, ఈ యొక్క ఏసీ పవర్ సప్లైస్లో ఫర్ లేజర్, ఏసీ పవర్ సప్లైస్లో ఈ యొక్క లేజర్స్ దాంట్లో మనం ఎక్కువగా ఈ యొక్క ఇన్వర్టర్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేసుకుంటారు. అయితే మనకి ఈ యొక్క ఇన్వర్టర్స్ ఇలాంటి డిఫరెంట్ అప్లికేషన్లో మనం యూస్ చేయాలంటే సో దానికి కొన్ని రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఈ యొక్క ఇన్వర్టర్స్ మనం మెనీ అప్లికేషన్స్ మనం యూస్ చేస్తున్నాం కదా, మరి వాటికి కొన్ని రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయి. మరి ఏంటి ఆ రిక్వైర్మెంట్స్?
సో మనకు ఒక ఇన్వర్టర్ అనేది సరిగా వర్క్ అవ్వాలి అంటే దానికి కొన్ని రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయి. సో కాబట్టి ఆ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఇన్వర్టర్. సో రిక్వైర్మెంట్ ఆఫ్ ఇన్వర్టర్ ఏంటి ఆ రిక్వైర్మెంట్స్ అంటే, సో మనం ఇచ్చే అంటే డీసీని ఏసీగా మారుస్తుంది, ఓకే. అంటే కావాల్సిన అవుట్పుట్ వోల్టేజ్ వస్తుంది, కావాల్సిన ఫ్రీక్వెన్సీగా మనం మార్చుకోవచ్చు, ఓకే, బాగానే ఉంది. అయితే దానికి రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే, సో ఇక్కడ ఏంటంటే ఇవి ఇట్ హ్యాస్ ఏబుల్ టు ఆపరేట్ ఇండక్టివ్ లోడ్స్. ఇండక్టివ్ లోడ్స్ అన్నప్పుడు జనరల్గా మనకి ఏమేమి వస్తాయంటే, సో మోటార్స్, ఫ్యాన్స్ ఎక్సెట్రా ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట. సో ఇందులో ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే, సో ఏబుల్ టు ఆపరేట్ ఫర్ ఇండక్టివ్ లోడ్స్. ఏబుల్ టు ఆపరేట్ ఇండక్టివ్ లోడ్స్. సో ఇండక్టివ్ లోడ్స్ అన్నప్పుడు ఏ వస్తాయంటే నాకు, సో మనం తీసుకునే మోటార్స్ కానీ, ఫ్యాన్స్ కానీ ఇలాంటివి వస్తాయి అన్నమాట. సో ఎక్సెట్రా. దాంతో పాటుగా ఇక్కడ నాకేంటంటే ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్ అనేది ప్రొవిజన్ అనేది ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఇంకో రిక్వైర్మెంట్ ఏంటంటే, సో ప్రొవిజన్ ఫర్ ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్. సో ప్రొవిజన్ ఫర్ ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, సో ఇట్ హ్యాస్ ఎబిలిటీ టు వర్క్ అండర్ నో లోడ్ ఆర్ లోడ్ ఈస్ డిస్కనెక్టెడ్. సో అది కూడా నాకు ఒక రిక్వైర్మెంట్ అన్నమాట. సో ఎబిలిటీ టు వర్క్ అండర్ నో లోడ్. Ability to work under no load condition or load is disconnected. సో నెక్స్ట్ ఏం చెప్పొచ్చు అంటే, సో ఇక్కడ ఏంటంటే, సో ఇట్ షుడ్ నాట్ ఆపరేట్ బియాండ్ ఇట్స్ రేటింగ్. అంటే రేటింగ్ కంటే ఎక్కువ ఆపరేట్ అవ్వవు అన్నమాట. సో కాబట్టి ఇట్ షుడ్ నాట్ ఆపరేట్ beyond its rating. నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ మనకు వచ్చే అవుట్పుట్ ఎలా ఉంటుంది అంటే నాకు, సో కంట్రోలబుల్ అవుట్పుట్ అనేది ఉంటుంది అన్నమాట. సో అదొక రిక్వైర్మెంట్. సో కంట్రోలబుల్ అవుట్పుట్ ఉంటుంది. ఇంకోటి మనకు వచ్చే ఈ యొక్క అవుట్పుట్ అనేది సో క్లోజ్ టు సైనసాయిడల్ ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ద అవుట్పుట్ వేవ్ ఫామ్ ఏదైతే ఉందో, ఈ యొక్క అవుట్పుట్ వేవ్ ఫామ్ అనేది సో ఇట్ మస్ట్ బి క్లోజ్ టు సైనసాయిడల్ అన్నమాట. ఉంటుంది. ఓకేనా. సో ద అవుట్పుట్ వేవ్ ఫామ్ మస్ట్ బి క్లోజ్ టు సైనసాయిడల్. సో ఇదన్నమాట. ఇవి దాని యొక్క రిక్వైర్మెంట్, దాని యొక్క అప్లికేషన్స్, మనం తీసుకునే ఇన్వర్టర్ యొక్క అప్లికేషన్స్ యాజ్ వెల్ యాజ్ దాని యొక్క రిక్వైర్మెంట్ అన్నప్పుడు ఇలాంటివి వస్తాయి అన్నమాట. సో ఓకే. నెక్స్ట్ ఏంటంటే, మనకు ఈ యొక్క బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్వర్టర్ ఏంటి, సో దాని గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ చూడండి, బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్ ఇన్వర్టర్. సో ఇన్వర్టర్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి, సో ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అన్నప్పుడు, సో ఇక్కడ మనం డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇక్కడ ఏదైతే మనం స్విచ్ తీసుకున్నామో, ఈ స్విచ్ పొజిషన్ ఏం చేస్తామంటే మనము ఒక ఆల్టర్నేట్గా దీన్ని చేంజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ ఏదైతే స్విచ్ పొజిషన్ ఉందో, అంటే మనం స్టార్టింగ్ ఇక్కడ డీసీ సప్లై ఇన్పుట్ ఇస్తాం, అవుట్పుట్ అనేది ఏసీగా తీసుకుంటున్నాం. మరి ఇన్పుట్ డీసీ సప్లై ఇచ్చినప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఏదైతే పొజిషన్ 1 పొజిషన్ 2 ఉందో, సో వాటికి ఈ స్విచ్ అనేది ఏం చేస్తామంటే మనము కనెక్ట్ చేస్తాము. కాకపోతే ఆల్టర్నేట్గా వాటి యొక్క పొజిషన్స్ దగ్గర సో ర్యాపిడ్ స్పీడ్తో మనం చేంజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఈ స్విచ్ని ఒక పొజిషన్ దగ్గర ఫిక్స్ అయ్యాం, అంటే ఇదర్ 1కి లేదా 2కి కనెక్ట్ చేయమన్నమాట. సో దీని ఎట్లా అంటే, ఫస్ట్ 1 ప్లేస్ అయినప్పుడు మళ్ళీ వెంటనే సెకండ్, మళ్ళీ 2 నుంచి మళ్ళీ 1, మళ్ళీ 1 నుంచి 2, ఇట్లా ఆల్టర్నేటివ్ దాన్ని ఏం చేస్తుంటామంటే మనం ఆ యొక్క స్విచ్కి సమ్ స్పీడ్తో దాన్ని ఏం చేస్తామంటే మనం చేంజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఆ విధంగా ఈ స్విచ్ అనేది ఏంటంటే ఒక పొజిషన్లో మనం ప్లేస్ చేయకుండా, కాన్స్టెంట్ ఫిక్స్ చేయకుండా, ఈ 1 and 2కి మధ్యలో మనం ఏం చేస్తామంటే ఓవర్ లాంగ్ టైం వరకు ఇలా చేంజ్ చేస్తూ ఉంటాం. సో అలా చేంజ్ చేయడం వల్ల ఏమైపోతుందంటే, ఈ యొక్క ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అనేది అపీర్ అవుతుంది అన్నమాట. ఈ యొక్క ప్రైమరీ వైండింగ్ సైడ్ ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అనేది అపీర్ అవుతుంది. ఓకేనా. ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అనేది అపీర్ అవుతుంది. ఎందుకు, ఈ స్విచ్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండడం వల్ల. అంటే 1కి ఒకసారి, 2కి ఒకసారి, మళ్ళీ 2 నుంచి 1కి ఒకసారి, మళ్ళీ 2కి, ఇట్లా
చేంజ్ చేసుకోవడం వల్ల ఈ ప్రైమరీ వైండింగ్ సైడ్ మనకి ఏమవుతుందంటే ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అనేది అపీర్ అవుతుంది అన్నమాట. సో కాబట్టి దీనివల్ల నాకేమైపోతుందంటే ఇప్పుడు స్విచ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ స్విచ్ ఏదైతే ఉందో ఈ స్విచ్ని 1 దగ్గర కనెక్ట్ చేసాం అనుకోండి, అంటే 1 సైడ్ కనెక్ట్ చేసాం అనుకోండి. ఈ 1 సైడ్ కనెక్ట్ చేసినప్పుడు నాకు కరెంట్ అనేది ఏమవుతుందంటే నాకు సో ఈ డైరెక్షన్లో నాకు కరెంట్ అనేది పాస్ అవుతుంది అన్నమాట. ఓకేనా? అంటే మనం తీసుకునే ఈ ప్రైమరీ వైండింగ్లో ఈ యొక్క ప్రైమరీ వైండింగ్ ఏదైతే ఉందో ఆ ప్రైమరీ వైండింగ్లో కరెంట్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుందంటే నాకు సో టాప్ టు బాటమ్ అనేది ఉంటుంది. అంటే టాప్ టు బాటమ్ కరెంట్ అనేది పాస్ అని అవుతుంది ఎప్పుడు స్విచ్ అనేది ఎస్ కనెక్ట్ చేసినప్పుడు. అదే స్విచ్ అనేది 2 దగ్గర కనెక్ట్ చేసాం అనుకోండి. సో 2 దగ్గర కనెక్ట్ చేసినప్పుడు నాకు అదే కరెంట్ ఎలా పాస్ అవుతుందంటే ఈ డైరెక్షన్లో పాస్ అవుతుంది. అంటే ఇందులోకి వచ్చేసరికి మనం తీసుకున్న అదే ప్రైమరీ వైండింగ్లో ఈ యొక్క కరెంట్ ఎలా పాస్ అవుతుందంటే నాకు సో బాటమ్ టు టాప్ పాస్ అవుతుంది అన్నమాట. సో బాటమ్ టు టాప్కి ఈ యొక్క కరెంట్ డైరెక్షన్ అనేది పాస్ అవుతుంది అన్నమాట. ఓకేనా? మనకు స్విచ్ అనేది ఒక ఫిక్స్డ్ పొజిషన్లో మనం ప్లేస్ చేసుకోకుంటుంటాం, అంటే ఫేస్ చేయమన్నమాట. ఈ స్విచ్ని మనం ఏం చేస్తాము, ఒకసారి 1 దగ్గర కనెక్ట్ చేసుకుంటే వెంటనే మళ్ళీ సెకండ్కి, మళ్ళీ 2 నుంచి మళ్ళీ 1కి, మళ్ళీ 1 నుంచి 2కి ఇట్లా ఆల్టర్నేట్ కనెక్ట్ చేస్తూ ఉంటాం, అంటే సమ్ స్పీడ్తో. సో అలా చేంజ్ చేసుకోవడం వల్ల నాకేమైపోద్ది అంటే ఎప్పుడైతే స్విచ్ అనేది 1 పొజిషన్ దగ్గర కనెక్ట్ చేసుకుంటామో ఈ యొక్క కరెంట్ అనేది మనం తీసుకునే ప్రైమరీ వైండింగ్లో టాప్ నుంచి బాటమ్కి సర్క్యులేట్ అవుతుంది ఏది కరెంట్ అనేది. అదే స్విచ్ అనేది 2కి కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే నాకు సో మనం తీసుకునే యొక్క కరెంట్ డైరెక్షన్ ఏమైపోతుందంటే సో బాటమ్ నుంచి టాప్కి కరెంట్ అనేది పాస్ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో ఇది సో కరెంట్ యొక్క డైరెక్షన్ అనేది బాటమ్ టు టాప్ కరెంట్ అనేది పాస్ అవుతుంది ఎప్పుడు స్విచ్ అనేది 2కి కనెక్ట్ చేసినప్పుడు. సో ఈ విధంగా చేయడం వల్ల నాకు ఏమైపోతుందంటే మనం తీసుకునే యొక్క ప్రైమరీ వైండింగ్లో అక్రాస్ ప్రైమరీ వైండింగ్ దగ్గర వోల్టేజ్ అనేది అపీర్ అవుతుంది. ఎలాంటి వోల్టేజ్ అపీర్ అవుతుంది? ఆల్టర్నేటివ్ వోల్టేజ్ అనేది అపీర్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఈవెన్ నేను అప్లై చేసిన వోల్టేజ్ డీసీ నేచర్ అయినప్పటికీ ఇక్కడ ఈ యొక్క కరెంట్ అనేది ప్రైమరీ వైండింగ్లో ఈ స్విచ్ పొజిషన్ చేంజ్ చేసుకోవడం వల్ల ఈ యొక్క కరెంట్ డైరెక్షన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా? చేంజ్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి ఈ చేంజ్ కరెంట్ డైరెక్షన్ ఏదైతే ఉందో సో దీనివల్ల నాకేమైపోతుందంటే మనం తీసుకునే ప్రైమరీ వైండింగ్ దగ్గర ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అనేది రైజ్ అవుతుంది అన్నమాట ఇక్కడ. ఓకేనా? ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అనేది అపీర్ అవుతుంది. సో దీన్ని బట్టి నాకేమవుతుంది, ఆ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అంటే ఇక్కడ నాకు డెవలప్ అయ్యే ఫ్రీక్వెన్సీ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే నాకు సో ర్యాపిడ్గా మనం ఏదైతే స్విచ్ అనేది పొజిషన్ చేంజ్ చేసుకుంటుంటామో ఆ ర్యాపిడ్ యొక్క చేంజెస్ మీద మనకు వచ్చే ఫ్రీక్వెన్సీ అనేది డిపెండ్ అవుతుంది. ఓకేనా? అంటే ఇక్కడ మనం ఎంత స్పీడ్గా అయితే ఈ యొక్క స్విచ్ పొజిషన్ మనం చేంజ్ చేసుకుంటుంటామో సో దాన్ని బేస్ చేసుకుని నాకు ఫ్రీక్వెన్సీ అనేది డెవలప్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఎక్కడ మనం తీసుకునే ప్రైమరీ వైండింగ్ సైడ్. సో అట్లా మనకి ఏంటంటే ఇక్కడ ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అనేది ప్రైమరీ వైండింగ్ అనేది ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అపీర్ అవుతుంది కాబట్టి దీనివల్ల నాకు ఏమైపోతుంది సెకండరీ సైడ్ ఈ యొక్క ఇండ్యూస్డ్ ఆల్టర్నేటివ్ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది అన్నమాట సెకండరీ సైడ్. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ నాకు వచ్చే రిజల్టెంట్ అవుట్పుట్ ఏమవుతుందంటే నాకు ఏసీ అవుట్పుట్ అనేది వస్తుంది. ఇది జనరల్గా బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్వర్టర్ ఆపరేషన్ అంటే ఇది. అంటే బేసిక్గా మనకు ఒక ఇన్వర్టర్ ఆపరేషన్ ఏ విధంగా జరుగుతుంది అన్నప్పుడు సిరి. ఓకేనా? సిరి నెక్స్ట్ దీని యొక్క బ్లాక్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేద్దాం. అంటే మనం తీసుకునే ఈ యొక్క ఇన్వర్టర్ దాని యొక్క బ్లాక్ డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది. సో బ్లాక్ డయాగ్రామ్ సో బ్లాక్ డయాగ్రామ్ representation of an inverter. సో జనరల్ మనకి ఏంటంటే ఈ యొక్క బ్లాక్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ఇన్వర్టర్ అన్నప్పుడు సో ఇక్కడ మనం ఇచ్చే సప్లై ఏంటి అంటే డీసీ సప్లై అనేది ఇస్తాం. మరి ఆ డీసీ సప్లై దేనికి ఇస్తాము మనకు అంటే సో ఒక రెజోనెన్స్ సర్క్యూట్ కానీ ఆసిలేటర్ సర్క్యూట్ కానీ ఇస్తాం. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసరికి డీసీ సోర్స్ అన్నమాట. ఈ డీసీ సోర్స్ని ఏం చేస్తానంటే డీసీ సోర్స్ నుంచి వచ్చే సప్లై కూడా నాకు డీసీనే వస్తుంది. సో దీన్ని ఒక రెజోనెన్స్ సర్క్యూట్కి ఇస్తాం. ఒక రెజోనెన్స్ సర్క్యూట్ కానీ లేదు అంటే ఆసిలేటర్ కానీ ఆసిలేటర్ సర్క్యూట్ కానీ ఇస్తాం. సో రెజోనెన్స్ సర్క్యూట్ కానీ ఆసిలేటర్ సర్క్యూట్ కానీ ఇస్తాం. సో ఇక్కడ నుంచి సప్లై ఏమొస్తుంది అంటే నాకు ఆసిలేటర్ సర్క్యూట్ రెజోనెన్స్ సర్క్యూట్ నుంచి ఏసీ సప్లై అనేది వస్తుంది.
సో దీన్ని ఒక స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్కి ఇస్తాం. అంటే నాకు వచ్చే అవుట్పుట్ వోల్టేజ్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి దానిని ఇలా చేస్తాం అన్నమాట. ఒక ట్రాన్స్ఫార్మర్కి ఇస్తాం. సో ఒక స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్కి ఇచ్చి సో దీని నుంచి మనం ఏం చేస్తారంటే రిజల్టెంట్ ఏసీ అవుట్పుట్ అనేది తీసుకుంటాం. అన్నమాట. సో ఇక్కడ మనకు ఏదైతే ఇక్కడ రెజోనెన్స్ సర్క్యూట్ తీసుకున్నామో ఈ రెజోనెన్స్ సర్క్యూట్ అనేది మనం తీసుకునే ఇన్వర్టర్కి ఒక హార్ట్ లాంటిది అన్నమాట. సో ఇక్కడ ఏదైతే రెజోనెన్స్ సర్క్యూట్ అనేది తీసుకున్నామో ఈ రెజోనెన్స్ సర్క్యూట్ అనేది ఓకేనా, రెజోనెన్స్ సర్క్యూట్ అనేది సిస్టమ్ హార్ట్ లాంటిది అన్నమాట. మనం తీసుకునే ఇన్వర్టర్కి ఒక హార్ట్ లాగా పనిచేస్తుంది. అంటే అది లేకపోతే మనకి ఏమి జరగదు. సో రెజోనెన్స్ సర్క్యూట్ అనేది హార్ట్ ఆఫ్ ది ఇన్వర్టర్ అన్నమాట. సో కాబట్టి దీన్ని ఇంకో పేరుతో ఏమని పిలుస్తామంటే మనము ట్యాంక్ సర్క్యూట్ అంటారు. అంటే ఏదైతే ఇది బ్లాక్ డయాగ్రామ్ ఉందో అంటే ఇది రెజోనెన్స్ సర్క్యూట్ నేను అనేది. సో దిస్ బ్లాక్ ఆల్సో కాల్డ్ ట్యాంక్ సర్క్యూట్. సో దీన్ని ఇంకో పేరుతో ఏమని పిలుస్తామంటాము ట్యాంక్ సర్క్యూట్ అని పిలుస్తారు. ట్యాంక్ సర్క్యూట్ ఓకేనా, ట్యాంక్ సర్క్యూట్ అని పిలుస్తారు దేన్ని, ఈ యొక్క రెజోనెన్స్ సర్క్యూట్ని. ఓకేనా. సో ఇక్కడ మనకేంటంటే ఇది బిల్డప్ చేస్తుంది అన్నమాట. ఏం బిల్డప్ చేస్తుంది అంటే ఇక్కడ అంటే మనకు కావాల్సిన దాన్ని బిల్డప్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ మనం యూజ్ చేసేది ఏంటంటే పవర్ ట్రాన్సిస్టర్ అనేది యూజ్ చేసుకుంటాం. సో దాంతో పాటుగా ఈ యొక్క ఇండక్టరు, కెపాసిటరు విత్ రెసిస్టర్స్ వీటి యొక్క 3 కాంబినేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం తీసుకునే రెజోనెన్స్ సర్క్యూట్ కానీ ఆసిలేటర్ సర్క్యూట్లో ఏం చేస్తామంటే మనము మనకు పవర్ ట్రాన్సిస్టర్ అనేది యూజ్ చేసుకుంటాం. సో దాంతో పాటు కాంబినేషన్ ఏముంటుంది అంటే నాకు ఇండక్టర్, కెపాసిటర్, రెసిస్టర్. సో వీటిని కనెక్ట్ చేసుకుంటాం. అంటే ఎట్లా అంటే ఇక్కడ సో ఇక్కడ చూడండి ఇది ఒక రెసిస్టర్ అనుకుంటే ఇక్కడ మనకు కెపాసిటరు, ఇక్కడ ఇండక్టర్ ఇలా కనెక్ట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకేనా. సో ఇలాంటి నెట్వర్క్ అనేది ఏం చేస్తాము మనం తీసుకుని ఈ రెజోనెన్స్ సర్క్యూట్ కానీ ఆసిలేటర్ సర్క్యూట్లో కానీ తీసుకుంటుంటాం. అంటే ఈ 3 కాంబినేషన్ అనేది తీసుకుంటుంటాం. సో దీన్ని మనం ఏమంటామంటే ట్యాంక్ సర్క్యూట్ అంటాం. దీన్ని ఈ యొక్క కాంబినేషన్ మనం ట్యాంక్ సర్క్యూట్ అంటాం. సరే ఓకేనా. సో కాబట్టి ఏదైతే నాకు డీసీ సోర్స్ నుంచి డీసీ అనేది మనం ఆసిలేటర్కి ఇస్తామో డీసీ సోర్స్ అనేది ఇదేం చేస్తుంది ఈ యొక్క ఆసిలేటర్ అనేది ఈ యొక్క ఆసిలేషన్ బిల్డప్ చేసేసి నాకు కావాల్సిన డిజైనర్ ఫ్రీక్వెన్సీని విత్ లో వోల్టేజ్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. అంటే డిజైనర్ ఫ్రీక్వెన్సీ అనేది ఇస్తుంది. దాంతో పాటుగా నాకు వచ్చే రిజల్టెంట్ అవుట్పుట్ వోల్టేజ్ ఎలా ఉంటుంది అంటే నాకు తక్కువ ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ ఏదైతే ఫ్రీక్వెన్సీ వస్తుందో ఆ ఫ్రీక్వెన్సీ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే నాకు సో మనం తీసుకునే ఈ రెజోనెన్స్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఇండక్టర్, కెపాసిటర్, రెసిస్టర్ వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే నాకు వచ్చే రిజల్టెంట్ అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ అనేది. సో కాబట్టి ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇది ఉంటాయి. అంటే అండర్ డ్యాంప్డ్ అని, ఓవర్ డ్యాంప్డ్ అనేసి, క్రిటికల్లీ డ్యాంప్డ్ అని ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. సో మనం తీసుకునే ఇందులో మనం తీసేది ఏంటంటే అండర్ డ్యాంప్డ్ నేచర్ అనేది తీసుకుంటాం. సో మనకు డిఫరెంట్స్ ఉంటాయి. అందులో మనకి ఇక్కడ తీసుకునేది ఏంటంటే అండర్ డ్యాంప్డ్ నేచర్గా తీసుకుంటాం అన్నమాట. సో అండర్ డ్యాంప్డ్ నేచర్ సో ఈ నేచర్తో వచ్చేటట్టుగా మనం తీసుకుంటాం. అయితే ఈ అండర్ డ్యాంప్డ్ వచ్చేటట్టుగా నాకు మనం తీసుకునే ట్యాంక్ సర్క్యూట్ని బట్టి నాకు ఈ యొక్క ఆసిలేషన్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి. ఏది ఈ అండర్ డ్యాంప్డ్ నేచర్ని బేస్ చేసుకొని మనకు వచ్చే ఈ యొక్క ఆసిలేషన్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతుంటాయి ట్యాంక్ సర్క్యూట్ నుంచి. మరి ఈ అండర్ డ్యాంప్డ్ నేచర్లో నాకు కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఏంటి ఆ కండిషన్ అంటే ఈ రెసిస్టెన్స్ వాల్యూ అనేది స్క్వేర్ ఆఫ్ ది రెసిస్టెన్స్ వాల్యూ అనేది సో దీనికంటే అంటే ఇండక్టర్, కెపాసిటర్ ఈ యొక్క వాల్యూ కంటే ఎక్కువ ఉండాలన్నమాట. సో ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే నాకు ఈ యొక్క అండర్ డ్యాంప్డ్ నేచర్తో అది వర్క్ అవుతుంది. మనకు కావాల్సిన రిజల్టెంట్ ఫ్రీక్వెన్సీ అనేది అవుట్పుట్ జనరేట్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో అట్లా సో ఇది మనకు ఆపరేట్ అవుతుంది. అయితే ఇక నాకు లో ఏసీ వోల్టేజ్ అనేది అవుట్పుట్ వస్తుంది అని చెప్పినాం. ఆసిలేటర్ యొక్క అవుట్పుట్ అనేది ఎలా ఉంటుంది అంటే నాకు చాలా తక్కువ వోల్టేజ్ అనేది వస్తుంది. ఈ యొక్క ఆసిలేటర్ ఆ రెజోనెన్స్ సర్క్యూట్ యొక్క అవుట్పుట్ అనేది నాకు చాలా తక్కువ లో వోల్టేజ్ అనేది వస్తుంది. మరి లో వోల్టేజ్ మనం ఏం చేస్తున్నాము స్టెప్అప్ ట్రాన్స్ఫార్మర్ అనేది యూజ్ చేసుకొని నాకు కావాల్సిన అవుట్పుట్ వోల్టేజ్ని మనం రిక్వైర్డ్ లెవెల్ కావాల్సిన దాన్ని చేంజ్ చేసుకుంటాం స్టెప్అప్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసుకొని. ఓకేనా. సో అది సో ఇక్కడ ఇంకోటి ఏం చెప్పినానంటే నేను ఈ యొక్క ఆసిలేటర్ సర్క్యూట్లో బీజేటీ అనేది యూజ్ చేస్తామని చెప్పాను. అంటే పవర్ బీజేటీ అనేది యూజ్ చేస్తామని చెప్పాను కామన్గా. అయితే సో దీన్ని అప్ టు ఎంతవరకు యూజ్ చేసుకుంటాం అంటే మనము అంటే ఈ ట్రాన్సిస్టర్ని ఇందులో అంటే ఇన్వర్టర్స్లో మనం అప్ టు ఎంతవరకు యూజ్ చేసుకుంటాం అంటే
50 నుంచి 70 వాట్స్ టైప్ ఇన్వర్టర్స్ ఉంటాయి. ఈ 50 to 70 వాట్ ఇన్వర్టర్స్లో మాత్రమే ఈ ట్రాన్సిస్టర్ అనేది యూస్ చేసుకుంటాం. ఇది ఒక టైప్ అనేది ఉంటుంది. అంటే సో 2N3055 టైప్ ట్రాన్సిస్టర్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తారన్నమాట. అప్ టు 50 to 70 వాట్ ఇన్వర్టర్స్లో మనం యూస్ చేసే ట్రాన్సిస్టర్ టైప్ ఏంటంటే సో 2N3055 టైప్ ఆఫ్ ట్రాన్సిస్టర్ అనేది మోస్ట్ కామన్గా యూస్ చేసుకుంటాం అన్నమాట. దీన్ని లో పవర్ అప్లికేషన్స్లో ఎక్కువగా యూస్ చేసుకుంటారు. అదే మనకు మీడియం కానీ హై పవర్ రిక్వైర్మెంట్స్లో వచ్చినప్పుడు సో దీన్ని ఎక్కడ ఏం యూస్ చేస్తామంటే మనము థైరిస్టర్స్ అనేది యూస్ చేసుకుంటారు. సో థైరిస్టర్స్ అనే వాటిని ఎక్కడ యూస్ చేస్తామంటే మనము సో మీడియం యాజ్ వెల్ యాజ్ హై పవర్ అప్లికేషన్స్లో మీడియం హై పవర్ ఇన్వర్టర్స్లో మనం యూస్ చేసేది ఏంటంటే థైరిస్టర్స్ యూస్ చేసుకుంటాం. అదే లో పవర్ 50 to 70 వాట్స్ అలా రేంజ్లో వచ్చేటప్పుడు ట్రాన్సిస్టర్ అనే దాన్ని యూస్ చేస్తున్నాం అన్నమాట. సో ఇది మనం తీసుకునే ఇన్వర్టర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ యాజ్ వెల్ యాజ్ దాని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్. సో ఇక్కడికి దా క్లియర్ అందరికీ ఏమైనా డౌట్ ఉందా? సో ఇప్పుడు దాకా మనం బ్లాక్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇన్వర్టర్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. మరి దీని యొక్క క్లాసిఫికేషన్, సో ఇన్వర్టర్స్ని ఏ విధంగా క్లాసిఫై చేసుకుంటాం అనేది చూద్దాం. సో ఇప్పుడు ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్వర్టర్స్. ఈ యొక్క క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్వర్టర్స్ అన్నప్పుడు సో దీన్ని ఏ విధంగా క్లాసిఫై చేసుకోవచ్చు ఏంటి అంటే సో జనరల్గా మనకి ఏంటంటే ఈ యొక్క ఇన్వర్టర్స్ని మెయిన్గా మనం డిఫరెంట్ టైప్స్గా క్లాసిఫై చేసుకుంటాం. ఫస్ట్ ఏంటంటే సో బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ ఫేసెస్. సో బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ ఫేసెస్ని బేస్ చేసుకొని ఈ యొక్క ఇన్వర్టర్స్ని ఎన్ని టైప్స్గా క్లాసిఫై చేసుకుంటామంటే మనము 2 టైప్స్గా క్లాసిఫై చేసుకుంటాం. అందులో ఒకటి ఏంటంటే సింగిల్ ఫేస్ ఇన్వర్టర్స్. సెకండ్ వన్ ఏంటి అంటే 3 ఫేస్ ఇన్వర్టర్స్. సో సింగిల్ ఫేస్ ఇన్వర్టర్స్, 3 ఫేస్ ఇన్వర్టర్స్. ఇది దేని బేస్ చేసుకుని బేస్డ్ అపాన్ ఫేసెస్. నెక్స్ట్ టైప్ క్లాసిఫికేషన్ ఏంటంటే బేస్డ్ అపాన్ డ్రైవింగ్ డీసీ సోర్స్, అంటే నేచర్ ఆఫ్ డ్రైవింగ్ అంటారు. సో దాన్ని బేస్ చేసుకుని సో బేస్డ్ ఆన్ ది నేచర్ ఆఫ్ డ్రైవింగ్ డీసీ సోర్స్. సో మనకి ఇందులో 2 టైప్స్ క్లాసిఫై చేసుకుంటాం. ఒకటి ఏంటంటే సో వోల్టేజ్ సోర్స్ ఇన్వర్టర్ అంటారు. సో ఇది 1 టైప్ ఆఫ్ నేచర్ ఆఫ్ డ్రైవింగ్ సోర్స్ డీసీ వస్తుంది. సెకండ్ వన్ ఏంటి అంటే కరెంట్ సోర్స్ ఇన్వర్టర్ అంటారు. దీన్ని సో సిఎస్ఎస్ఐతో ఇండికేట్ చేసుకుంటాం. సో ఇది కరెంట్ సోర్స్ ఇన్వర్టర్. నెక్స్ట్ టైప్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి బేస్డ్ అపాన్ కామ్యుటేషన్ అంటారు. అంటే మనం తీసుకునే థైరిస్టర్ని ఆఫ్ చేయడానికి మనం కొన్ని కామ్యుటేషన్ మెథడ్స్ అనేటి వాటిని యూస్ చేసుకుంటాం. సో జనరల్గా థైరిస్టర్ని మనం ఆన్ చేసుకోవడానికి గేట్కి మనం గేట్ పల్స్ అనేది ఇచ్చినప్పుడు అది ఆన్ అవుతుంది. మరి అదే థైరిస్టర్ని ఆఫ్ చేసుకోవాలంటే మనకు అది వన్స్ గేట్కి పల్స్ ఇచ్చేసిన తర్వాత థైరిస్టర్ వన్స్ ఆన్ అయిపోయిన తర్వాత సో గేట్కి మళ్ళీ ఆ థైరిస్టర్ని ఆఫ్ చేసుకునే క్యాపబిలిటీ అనేది ఉండదు. సో కాబట్టి ఎక్స్టర్నల్గా మనం ఏం చేయాలా, ఆ యొక్క థైరిస్టర్ని మనం స్టాప్ చేయాలి. అంటే అది కండక్ట్ అవ్వకుండా దాని గుండా కరెంట్ పాస్ అవ్వకుండా మనం ఏం చేయాలి, దాన్ని స్టాప్ చేయాలి. సో స్టాప్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే సమ్ కామ్యుటేషన్ మెథడ్స్ అనేవి యూస్ చేసుకుంటుంటాం. మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కామ్యుటేషన్ మెథడ్స్ ఉన్నాయి. సో లైన్ కామ్యుటేషన్ అని, న్యాచురల్ కామ్యుటేషన్ అని, ఫోర్స్ఫుల్ కామ్యుటేషన్ అని, కాంప్లిమెంటరీ కామ్యుటేషన్ అని, యాక్సిలరీ కామ్యుటేషన్ అని. సో ఇట్లా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయన్నమాట. అంటే మనం యూస్ చేసే ఈ కామ్యుటేషన్ మెథడ్స్ యూస్ చేసుకుని మరి ఇన్వర్టర్స్ని మనం ఎన్నిగా క్లాసిఫై చేసుకుంటాం అంటే సో ఇక్కడ చూడండి. సో బేస్డ్ ఆన్ ది టైప్ ఆఫ్ commutation in thyristor, based on commutation of
ఇన్ థైరిస్టర్. సో ఇందులో మనకేంటంటే ఏమొస్తాయంటే సో లైన్ కాంపిటీషన్, దీన్ని ఏమంటామంటే మనము న్యాచురల్ కాంపిటీషన్ అంటారు. లైన్ ఆర్ న్యాచురల్ కాంపిటీషన్ అంటారు. సో ఇది వన్ టైప్ అన్నమాట. నెక్స్ట్ ఇంకో టైప్ ఏంటంటే ఫోర్స్డ్ కాంపిటీషన్ అంటారు. ఫోర్స్డ్ కాంపిటీషన్. సో ఇది ఒక టైప్ అన్నమాట. నెక్స్ట్ ఇంకో టైప్ ఏంటంటే యాక్సిలరీ కాంపిటీషన్ అంటారు. సో యాక్సిలరీ కాంపిటీషన్. సో యాక్సిలరీ కాంపిటీషన్ అనమాట. సో ఇది ఒక టైప్ అన్నమాట. నెక్స్ట్ ఇంకో టైప్ వచ్చేసరికి ఏంటంటే కాంప్లిమెంటరీ అంటారు. సో కాంప్లిమెంటరీ కాంపిటీషన్ ఇన్వర్టర్. కాంప్లిమెంటరీ కాంపిటీషన్ ఇన్వర్టర్. సో ఇది వన్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ అన్నమాట. ఇదేంటిది, మనం యూస్ చేసే కాంపిటీషన్ బేస్ చేసుకొని మనం యూస్ చేసే ఇన్వర్టర్స్ని ఈ విధంగా క్లాసిఫై చేసుకుంటాం. నెక్స్ట్ ఇంకో టైప్ ఏంటి అంటే మనకు వచ్చే రిజల్టెంట్ అవుట్పుట్ని బేస్ చేసుకొని, అంటే బేస్డ్ ఆన్ ది టైప్ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్. సో మనకు జనరల్గా ఇక్కడ ఇన్వర్టర్ అనేది ఏం చేస్తుంది, డీసీని ఏసీగా మారుస్తుంది. ఓకే, బాగానే ఉంది. అంటే మనకు వచ్చే రిజల్టెంట్ అవుట్పుట్ వోల్టేజ్ అనేది మరి సైనసాయిడల్ సిగ్నల్ వస్తుంది. అంటే సైనసాయిడల్ సిగ్నల్ ఒకసారి వస్తుంది, కొన్నిసార్లు స్క్వేర్ వేవ్ వస్తుంది, కొన్నిసార్లు క్వాసీ స్క్వేర్ వేవ్ వస్తుంది, ఇలా వస్తుంటాయి అన్నమాట. సో కాబట్టి బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్ అన్నప్పుడు సో దీన్ని ఎన్ని విధాలుగా క్లాసిఫై చేసుకోవచ్చు అంటే మనము, సో ఫస్ట్ వన్ ఏంటంటే సైన్ వేవ్, ఇది వన్ టైప్ అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే స్క్వేర్ వేవ్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే నాకు క్వాసీ స్క్వేర్ వేవ్ అంటారు. క్వాసీ స్క్వేర్ వేవ్. సో ఇది ఒక టైప్ అన్నమాట. అట్లా మనం ఈ 3 టైప్స్గా మనం వీటిని క్లాసిఫై చేసుకుందాం. నెక్స్ట్ అనదర్ వన్ ఏంటి అంటే మనకు టైప్ ఆఫ్ కనెక్షన్. సో మనకు ఈ యొక్క కనెక్షన్ బేస్ చేసుకొని కూడా మనం ఈ యొక్క ఇన్వర్టర్స్ని క్లాసిఫై చేసుకుంటాం. సో బేస్డ్ ఆన్ ది టైప్ ఆఫ్ కనెక్షన్. సో ఇక్కడ టైప్ ఆఫ్ కనెక్షన్ అప్పుడు ఏమేమి వస్తాయంటే ఇందులో సిరీస్ ఇన్వర్టర్ అంటారు. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ప్యారలల్ ఇన్వర్టర్, సిరీస్ ఇన్వర్టర్ అండ్ ప్యారలల్ ఇన్వర్టర్. నెక్స్ట్ బ్రిడ్జ్ టైప్ ఇన్వర్టర్. సో బ్రిడ్జ్ టైప్ ఇన్వర్టర్. సో దాన్ని మనం బ్రిడ్జ్ ఇన్వర్టర్ అంటారు. సో బ్రిడ్జ్ ఇన్వర్టర్. సో ఇట్లా క్లాసిఫై చేసుకుంటాం. నెక్స్ట్ అనదర్ వన్ ఏంటి అంటే నాకు సో బేస్డ్ అపాన్ టైప్ ఆఫ్ సర్క్యూట్. అంటే మనకు కొన్ని మెథడ్స్ యూస్ చేసుకున్నాం అన్నమాట. అంటే పీడబ్ల్యూఎం టెక్నిక్ అంటారు, పల్స్ విత్ మాడ్యులేషన్ టెక్నిక్ అని, రెజోనెంట్ టెక్నిక్ అని, ఇట్లా యూస్ చేస్తుంటారు. సో అట్లా బేస్డ్ అపాన్ ద టైప్ ఆఫ్ ద సర్క్యూట్. సో బేస్డ్ ఆన్ ది టైప్ ఆఫ్ ద సర్క్యూట్. సో దీని బేసిస్కి మనం ఇన్వర్టర్స్ ఎన్ని విధాలు క్లాసిఫై చేయొచ్చండి. సో ఫస్ట్ వన్ ఏంటంటే పల్స్ విత్ మాడ్యులేటెడ్. దీన్ని మనం పీడబ్ల్యూఎం టెక్నిక్ అంటారు. సో పల్స్ విత్ మాడ్యులేటెడ్ టైప్ ఇన్వర్టర్. సో అనదర్ వన్ ఏంటి అంటే రెజోనెంట్ టైప్ ఇన్వర్టర్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటి అంటే మనకు బేస్డ్ అపాన్ సర్క్యూట్ కాన్ఫిగరేషన్. సో బేస్డ్ అపాన్ సర్క్యూట్ కాన్ఫిగరేషన్. ఈ యొక్క బేస్డ్ అపాన్ సర్క్యూట్ కాన్ఫిగరేషన్ బట్టి దీన్ని 2 టైప్స్ క్లాసిఫై చేస్తాం. బేస్డ్ అపాన్ సర్క్యూట్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకుని దీన్ని 2 టైప్స్ క్లాసిఫై చేసుకుంటాం. ఒకటి ఏంటంటే హాఫ్ బ్రిడ్జ్ అంటారు, అనదర్ వన్ ఏంటి అంటే ఫుల్ బ్రిడ్జ్. సో ఒకటేమో బ్రిడ్జ్, అనదర్ వన్ ఏంటంటే ఫుల్ బ్రిడ్జ్. సో ఈ విధంగా మనం ఏం చేస్తారంటే మనం తీసుకునే ఈ యొక్క ఇన్వర్టర్స్ని మనం క్లాసిఫై చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో ఏవే టైప్స్ క్లాసిఫై చేసుకుంటామంటే సో ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఫేసెస్ అన్నప్పుడు సింగిల్ ఫేస్ ఇన్వర్టర్, 3 ఫేస్ ఇన్వర్టర్.
అదేవిధంగా బేస్డ్ అపాన్ నేచర్ ఆఫ్ డ్రైవింగ్ డీసీ సోర్స్ అన్నప్పుడు వోల్టేజ్ సోర్స్ ఇన్వర్టర్, కరెంట్ సోర్స్ ఇన్వర్టర్. అదేవిధంగా బేస్డ్ అపాన్ కాంపిటీషన్ అన్నప్పుడు సో లైన్ ఆర్ న్యాచురల్ కాంపిటీషన్, అదేవిధంగా ఫోర్స్డ్ కాంపిటీషన్, ఆక్సిలరీ కాంపిటీషన్, కాంప్లిమెంటరీ కాంపిటీషన్. నెక్స్ట్ దాంతో పాటుగా సో అవుట్పుట్ వోల్టేజ్ బేస్ చేసుకొని మనకు వచ్చే రిజల్టెంట్ అవుట్పుట్ వోల్టేజ్ ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకొని 3 టైప్స్గా క్లాసిఫై చేసుకున్నాం. సైన్ వేవ్, స్క్వేర్ వేవ్, క్వాసీ స్క్వేర్ వేవ్ ఇలాగా. అదేవిధంగా టైప్ ఆఫ్ కనెక్షన్ అంటే జనరల్గా మనకు సిరీస్ టైపు, ప్యారలల్ టైప్ ఉంటుంది. అట్లా సిరీస్ టైప్ ఇన్వర్టర్, ప్యారలల్ టైప్ ఇన్వర్టర్, యాజ్ వెల్ as బ్రిడ్జ్ ఇన్వర్టర్. అదేవిధంగా బేస్డ్ అపాన్ ది టైప్ ఆఫ్ సర్క్యూట్ అంటే పల్స్ విత్ మాడ్యులేషన్ టైప్ సర్క్యూట్ యూస్ చేస్తున్నాం. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే రెజోనెంట్ టైప్ అనేది ఇది ఒక టైప్ ఆఫ్ ఇన్వర్టర్ అన్నమాట. నెక్స్ట్ ఏంటి బేస్డ్ అపాన్ సర్క్యూట్ కాన్ఫిగరేషన్. సో దాని బేసిస్ మనం ఎలా క్లాసిఫై చేసుకోవచ్చు అంటే హాఫ్ బ్రిడ్జ్, అదేవిధంగా ఫుల్ బ్రిడ్జ్. సో ఈ విధంగా మనం ఏంటంటే ఈ యొక్క ఇన్వర్టర్స్ మనం క్లాసిఫై చేసుకుంటాం అన్నమాట. ఓకే, క్లియర్ అందరికీ? ఏమన్నా డౌట్ ఉందా?